హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాయ్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్. ఈరోజు మనం జాయ్ ఆఫ్ మీనింగ్స్లో భాగంగా ఇంప్లికేషన్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఇంప్లికేషన్ అంటే అన్ ఇంప్లికేషన్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ సజెస్టెడ్ ఆర్ హ్యాపెన్స్ ఇండైరెక్ట్లీ. అంటే ఏదైనా కానీ మనము సూచించాము లేదా అది జరిగింది. ఎలాగా అంటే ఇండైరెక్ట్గా, అంటే డైరెక్ట్గా అది జరగలేదు, ఇండైరెక్ట్గా మనం ఏదైనా సజెస్ట్ చేసాము జరిగింది అని అంటే దాన్ని ఇంప్లికేషన్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యూ లెఫ్ట్ ద గేట్ ఓపెన్ అండ్ ద డాగ్ ఎస్కేప్డ్, యు ఆర్ గిల్టీ బై ఇంప్లికేషన్. అంటే ఇక్కడ ఏంటి మీనింగ్ అంటే, మీరు దేనికోసమో గేట్ ఓపెన్ చేశారు, కానీ కుక్క అక్కడ నుండి తప్పించుకొని వెళ్ళిపోయింది గేట్ బయట నుండి. సో ఇక్కడ ఏంటి, మీరు డైరెక్ట్గా డాగ్ బయటికి వెళ్ళాలి అని మీరు డోర్ ఓపెన్ చేయలేదు, మీరు మీ అవసరం కోసం దేనికో మీరు గేట్ ఓపెన్ చేస్తే డాగ్ ఎస్కేప్ అయిపోయింది. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా ఏదో ఒకటి జరిగింది కదా, సో దీన్ని ఇంప్లికేషన్ అని అంటారు. సో యు ఆర్ గిల్టీ బై ఇంప్లికేషన్, ఇది ఒక మీనింగ్. ఇంకా అన్ అకేషన్ వెన్ యూ సీమ్ టు సజెస్ట్ సంథింగ్ వితౌట్ సేయింగ్ ఇట్ డైరెక్ట్లీ. అంటే ఏదైనా ఒక సందర్భంలో మీరు డైరెక్ట్గా చెప్పకుండా ఏదో ఒకటి సూచిస్తున్నారు అని అంటే దాన్ని కూడా ఇంప్లికేషన్ అని అంటారు. ఇంకా ద ఎఫెక్ట్ దట్ అన్ యాక్షన్ ఆర్ డిసిషన్ విల్ హ్యావ్ అన్ సంథింగ్ ఎల్స్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ద రిజల్ట్ ఏమొస్తుంది అన్నట్టుగా. అంటే ఇప్పుడు మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకున్నారు, ఏదో ఒకటి చేశారు, ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారు. సో ఇప్పుడు మీరు తీసుకున్న యాక్షన్ కానీ డిసిషన్కి దాని యొక్క రిజల్ట్, ఫలితము ఫ్యూచర్లో ఉంటుంది, భవిష్యత్తులో ఉంటుంది. సో దాన్ని ఇంప్లికేషన్ అని అంటారు. అంటే భవిష్యత్తులో వచ్చే రిజల్ట్ని ఇంప్లికేషన్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ద న్యూ లా. అంటే ఏదో ఒక కొత్త చట్టాన్ని రూపొందించారు, దాని యొక్క ఇంప్లికేషన్ ఏంటి అని అడుగుతున్నారు. ఏంటి ఇంప్లికేషన్స్ అంటే దాని రిజల్ట్ ఏంటి, కొత్త చట్టం తీసుకొచ్చారు కదా, దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంది, దాని రిజల్ట్ ఏంటి అని అర్థం. పాసిబుల్ ఎఫెక్ట్ ఆర్ రిజల్ట్ అని అర్థం. ఇంకా ఇంకొక మీనింగ్ ఇది, అన్ అకేషన్ వెన్ యూ సజెస్ట్ ఆర్ షో దట్ సమ్వన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ క్రైమ్. అంటే ఏదో ఒక సందర్భంలో మీరు చెప్తున్నారు, సూచిస్తున్నారు లేదా చెప్తున్నారు, ఈయన కూడా నేరంలో పాత్రుడే, ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని చెప్తే దాన్ని కూడా ఇంప్లికేషన్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ద కేస్ డిపెండెడ్ అపాన్ హిస్ ఇంప్లికేషన్ ఆఫ్ హిస్ కోవర్కర్స్ ఇన్ ద ఫ్రాడ్. అంటే ఏదో కేసు అయింది, ఫ్రాడ్ ఏదో జరిగింది, అయితే అది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది ఆ కేసు అని అంటే, ఆయన ఏదో ఒక కేసులో ఇరుక్కున్నాడు ఫ్రాడ్ చేసి, ఆయన కోవర్కర్ చేసే వాళ్ళ యొక్క ఇంప్లికేషన్ పైన ఇప్పుడు కేసు డిపెండ్ అయి ఉంది. అంటే వాళ్ళు చెప్తున్నారు అసలు నిజంగా ఈయన ఫ్రాడ్ చేశాడా లేదా అని వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుంది కేసు అని అర్థం. సో దాన్ని కూడా ఇంప్లికేషన్ అని అంటారు. ఇవి ఇంప్లికేషన్ యొక్క రకరకాల మీనింగ్స్ అన్నమాట. ఈ వర్డ్ మనకి మన నెక్స్ట్ లెక్చర్లో అవసరం. దాట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్, for more words, do subscribe to Joy of Scientific Temper. Thank you.